నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, శివప్రసాద్ రెడ్డి, మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెరుగు నాగార్జున కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగార్జున, రాబోయే ఎలక్షన్లో జగన్ ఆదేశాల మేరకు సంతనూతలపాడులో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ బాబు తనకి సహకరిస్తారని, అలాగే నియోజకవర్గ ప్రజలు తనకు సహకరిస్తారని అన్నారు. అంతేకాకుండా బూచేపల్లి అండదండలతో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సోదరుడు శాసనసభ్యుడు సుధాకర్ బాబు గారిని కలుపుకొని నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా ఒకటే కలిసి ముందుకు నడవడానికి పెద్దలందరి సహాయ సహకారాలు తీసుకొని ఏ కార్యకర్తను నెగ్లెక్ట్ చేయకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తగా పైకి వచ్చినటువంటి నేను ఎల్లవేళలా పెద్దల ఆశీస్సులతో, కార్యకర్తల యొక్క అండదండలతో నియోజకవర్గాన్ని, పార్టీని బలోపేతం చేస్తానికి పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి నన్ను తీసుకొచ్చిన దగ్గర నుంచి కానీ, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పటి నుంచి కానీ కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని నేను. పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని. తప్పకుండా అందరి ఆశీస్సులు, అందరి దీవెనలు అడిగి వారి ఆశీస్సులతో ముందుకెళ్తారని మీ ద్వారా తెలియపరుస్తూ, ఈరోజు ఉదయం పేపర్లో చూసాం, రామోజీరావు గారు ప్రతి పేదవారి పిల్లల కోసం ఈ రాష్ట్రంలో మున్నెన్నలు లేని విధంగా విద్యను పుంతలు తొక్కిస్తూ ఉంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యే ప్రామాణికంగా అవసరము ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకని చెప్పి తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద, వారు తీసుకున్న సంస్కరణలు ఈరోజు దేశంలోనే చాలా రాష్ట్రాల్లో మేనిఫెస్టోలో ఎడ్యుకేషన్ని బలోపేతం చేయటంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని అనేక మంది ఉద్దండులు మాట్లాడుకుంటూ ఉంటే, ఎకానమిస్టులు కానీ ఎడ్యుకేషనిస్టులు కానీ ఈరోజు చాలా క్యాలిక్యులేటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందుకు సాగుతుందని చెప్తూ ఉంటే రామోజీరావు గారికి అవి కనిపిస్తున్నారు. బైజూస్ సంబంధించి కానీ ట్యాబ్లు ఈరోజు పిల్లలకి ఇస్తూ ఉంటే, పేదవారి పిల్లలు ట్యాబ్ తీసుకొని ఎడ్యుకేషన్ని ప్రపంచంలోనే ఉన్నతంగా వారు ఇంగ్లీష్ నేర్చుకుని వెళ్ళాలంటే ఇంగ్లీష్ వద్దని కోర్టులకు వెళ్ళారు. దాని గురించి రాయడం ఇంగ్లీషు ఈరోజు ఆ బైజూస్ కంటెంట్తో ఈరోజు 8వ తరగతి 9-10 తరగతులకు కూడా ఇన్కార్పొరేట్ ఈరోజు ఇస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు దాన్ని పురస్కరించుకొని పోయిన సంవత్సరం వేమూరు నియోజకవర్గంలో ఇస్తే ఈరోజు మరలా ఎక్కడో ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు పట్టుకొని ట్యాబుల వల్ల పిల్లలు చనిపోతూ ఉన్నారు. ట్యాబులు ఇవ్వటం వల్ల పిల్లలు చనిపోవటంలా, మా పిల్లల కన్నా, పేద ప్రజల పిల్లల కన్నా ముందు బాగా డబ్బులు ఉన్నట్టే చంద్రబాబు నాయుడు గారి పిల్లలు, రామోజీరావు గారి పిల్లలు అందరూ ఆ ట్యాబుల వల్ల ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అలాంటివి బాగా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకుంటే పిల్లలను చిరగొడతా ట్యాబ్లు ఇస్తారని చెప్పి రాయిస్తున్నారు. ఎవరో మాట్లాడారని రాస్తూ ఉన్నాడు. ఏం జరుగుతూ ఉందో అంటే, పేదవారి పిల్లలు ఇంగ్లీష్ చదవటం ఇష్టం లేని నీ రాతలతో చంద్రబాబుని అందలం ఎక్కించాలని చూస్తే ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఒప్పుకోరు. పేద ప్రజల యొక్క పిల్లలు ఇంగ్లీషు బ్రహ్మాండంగా చదవాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. వారికి ఇచ్చినటువంటి అనేక కాంపోనెంట్స్, నాట్ ఓన్లీ ట్యాబ్స్, బుక్స్ కానీ, బైలాంగ్వేజ్ బుక్స్ కానీ, సాక్స్, షూ, బెల్ట్, కంప్లీట్గా ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఈరోజు రాష్ట్రంలో పేదవాడి పిల్లలు చదువుకోవటానికి డబ్బులు లేవు అనే అవకాశం లేకుండా, డబ్బులు లేకుండా మా పిల్లల్ని చదివించలేకపోతున్నాం అనే ఆలోచన లేకుండా ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండమైన పరిపాలన చేస్తామంటే, ఈరోజు రాసినటువంటి రామోజీ వ్రాతలను మాత్రం అవి తప్పుడు రాతలుగా అభివర్ణిస్తూ అలాంటివి పేద ప్రజలను ప్రక్కదోవ పట్టే విధంగా రాయొద్దని హితవు పలుకుతా ఉన్నా. ఇంకేమన్నా అడుగుతారా? మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.